ఏపీలో శాంతి భద్రతలపై రాజీ పడబోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరుడుగట్టిన నేరస్తులపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. అధికారులు చెప్పే అంకెల్ని తాను పూర్తిగా నమ్మబోనని, వాస్తవాలేంటో క్షేత్రస్థాయికి వెళ్లి తేలుస్తానని, ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ప్రజలు సంతృప్తిగా లేకపోతే అధికారుల పనితీరు బాగోలేదని అర్థం అన్నారు. ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర నిధుల్ని ఖర్చు చేయడంతో పాటు అదనంగా 5,000 కోట్లు రాబట్టేలా ఫోకస్ చేయాలని సూచించారు. ఉత్తమ పద్ధతులు అవలంబించిన 6 జిల్లాల కలెక్టర్లతో తొలిసారిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇప్పించి ఆ పద్ధతుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. 22A భూముల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని కలెక్టర్లకు సూచించిన సీఎం రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో వెనుకబడి ఉండడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 22A భూముల్ని అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో కొంతమంది రాజకీయ నాయకులు భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భూ వివాదాల్లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల్ని, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను ఇకపై కొరియర్ ద్వారానే యజమానులకు చేర్చాలని ఆదేశాలిచ్చారు. వచ్చే ఉగాది నాటికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్ జారీ చేయడంతో పాటు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొస్తున్నామన్నారు. జీరో సూసైడ్స్ లక్ష్యంగా రైతులు, విద్యార్థులు, ఒత్తిడిలో ఉన్న కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సీఎం సూచించారు. ఈ నెల 28 నుంచి అన్ని పాఠశాలల్లో ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేస్తూ ఇతర రాష్ట్రాల నుంచి పెట్రోల్, డీజిల్తో పాటు ఇతర పరికరాలు కొనుగోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్లతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చించారు. కరుడుగట్టిన నేరస్తుల్ని రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఆదేశించారు. అసంబద్ధంగా చలానాలు వేసి ప్రజల్ని ఇబ్బందులు గురిచేయొద్దని సూచించారు. సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘంతో పాటు పోలీసులు, నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని, క్రైమ్ రేట్ తగ్గాలని సీఎం అన్నారు. సముద్ర తీర భద్రతకు తక్షణం బోట్లు కొనుగోలు చేయాలని చెప్పిన సీఎం వచ్చే సమావేశం నాటికి జిల్లాలోని టాప్ 3 క్రైమ్స్ ఏ విధంగా కట్టడి చేశారో అనే అంశంపై ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విమర్శకు మించి దౌర్జన్యం చేయాలంటే మాత్రం, రౌడీజం చేయాలంటే మాత్రం, బెదిరించాలంటే మాత్రం అది జరగదు. నేను అందుకే మీకు మాట చెప్పాను, లా అండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉంటాం. వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, లా అండ్ ఆర్డర్ రౌడీలు కానీ ఎవరైనా సరే రౌడీజం చేసినా కంట్రోల్ చేస్తాం. నేను ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ని కోరుతున్నా, మీరిద్దరు అనుకుంటే జీరో క్రైమ్ డిస్ట్రిక్ట్లో ఉండాలి. అదే సమయంలో హ్యాబిచ్యువేటెడ్ ట్రబుల్ మేకర్స్ ఉంటే వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఫర్మ్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో కూడా కలెక్టర్లు, ఎస్పీల సదస్సు ముగిశాక సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం 6 మంత్రులతో భేటీ అవుతారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, సిఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, సోనోవాల్తో సమావేశం కాబోతున్నారు.